భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 44 శ్లోకం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అత్యధిక భోగాలు ఆస్తుల ఆశ మనసును గ్రహించేస్తాయి. అలాంటి మనస్సు ఏకాగ్రతను కోల్పోతుంది. ధ్యానం గమన స్థితి అందుబాటులో ఉండవు. శ్లోక భావార్థం ఈ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పే సత్యం సూటిగా ఉంది. ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయినవారు సత్యాన్ని గ్రహించలేరు. వారు వ్యవసాయాత్మిక బుద్ధి అటుటీతమైన ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగ విలాసాలలో మునిగిపోయిన వారు తయా అపహృత చేతసాం వాటి వలన మనస్సు దోచబడినవారు వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చలమైన ఆత్మజ్ఞానం సమాధౌన విధీయతే ధ్యానంలో స్థిరపడదు. తాత్విక సందేశం మనస్సు ఎటు చూసిందో మన జీవితం అటే పోతుంది. భోగాల పట్ల మమకారం పెరిగితే మనసు చంచలమవుతుంది. ఆ స్థితిలో ఆత్మజ్ఞానం లభించదు. అందుకే శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు, భోగాలు శాశ్వతం కావు. సత్యాన్ని తెలుసుకోవాలంటే మనస్సును శాంతింపచేయాలి. ప్రేక్షకులకు సందేశం, మీ మనస్సు ఎటు దౌడేస్తుంది? ఇంద్రియ సుఖాల వైపు లేక నిజమైన ఆనందం వైపు? ఈ రోజు నుంచే ఒక నిశ్చయం చేసుకోండి. అంతర్గత శాంతికి దారితీసే మార్గం ఎంచుకోండి. శ్రద్ధగా ఉన్న మనస్సే సమాధి స్థితికి తీసుకెళ్తుంది. భోగాల మధ్య తాత్కాలిక మోజు మానిపించి శాశ్వత ధ్యానంలో స్థిరపడదాం. లైక్ చేయండి, కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.